భీమవరం నుంచి ఇచ్చేసిన స్టాన్లీ థామస్ గారు దయతో వేదిక మీదకి రావాలని ప్రేమతో మనవి చేస్తున్నాను. స్టాన్లీ థామస్ గారు భీమవరంలో పెంతుకొస్తు పరిచర్యలు నిర్వహిస్తూ ప్రతి సంవత్సరం 21 రోజులు ఉపవాస ప్రార్థనల్లో రోజుకొక దైవజనుని సంఘానికి పిలిచి సంఘాన్ని బలపరిచి ఎంతో భారభరితమైన పరిచయం చేస్తున్న దైవజనులు స్టాన్లీ థామస్ గారు నిన్నటి రోజు భీమవరంలో అత్యంత ఘనముగా అత్యంత భారభరితమైన 21 రోజుల ముగింపు ఉపవాస ప్రార్థన కూడిక నిర్వహించారు. పాస్టర్ ప్రవీణ్ కుమార్ గారు, అమ్మ సారుణ్ గారు రాత్రి కాలంలో 12 గంటల వరకు అయ్యగారు వాక్య పరిచర్య చేశారు. అక్కడ వాక్య పరిచర్య చేసి రాజమండ్రి రావడానికి ఇంటికి చేరుకోవడానికి 3 గంటల సమయం పట్టింది. 3 గంటలకు వచ్చారు. అప్పుడు విశ్రాంతి తీసుకుని మరలా ఇంకా ప్రార్థనా సమయం అది. 4 గంటల నుంచి మరలా ప్రార్థనా సమయం. మరలా ఉదయమే మన దగ్గరికి వచ్చారు. అంటే రాత్రి కాలంలో భీమవరంలో గొప్ప ఉద్యమం రగిలించడానికి అన్న స్టాన్లీ థామస్ గారు కారకులు కల్వరి మినిస్ట్రీస్ తరపున అన్నని మేము సత్కరించాలని అనుకుంటున్నాము. డాడీ ఏమనుకోవద్దు, ప్రవీణ్ గారే సాలువతో స్టాన్లీ గారిని సత్కరించాలని మనవి చేస్తున్నాను. భీమవరంలో గొప్ప ఉద్యమాన్ని రగిలించింది ఎక్కడితో ఆగకూడదు. ప్రతి సంవత్సరం 21 రోజు ముగింపు సభ అత్యంత ఘనంగా జరగాలి. చాలా సంతోషం అండి.